20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఈ గృహలో ఉంటే మనలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఊపిరాడకుండా పోతుంది. ఈ గృహలోనే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని అయితే వ్రాసారు. ఈ గుహలో ఒక చిన్న కోనేరు కూడా ఉంది. ఈ గుహలో ఉన్నటువంటి ఈ చిన్న కోనేరునే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేటువంటి సమయంలో నీటి అవసరాల కోసం ఉపయోగించారంట. గుహలో మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం అయితే చూపించబోతున్నాను. అది ఏంటంటే ఈ గుహలో నుండి మొత్తము 14 క్షేత్రాలకైతే దారులు అయితే ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడా వ్లాగ్ 7. నేను మీ దినేష్. ఈ రోజు మనం అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి గుహనైతే ఈ రోజు మన వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు బ్రహ్మం గారు అచ్చమ్మ గారి దగ్గర ఎందుకు ఆవులు మేపడానికి చేరారు, తరువాత అచ్చమ్మ గారు బ్రహ్మం గారి గొప్పతనాన్ని ఎలా తెలుసుకున్నారు, జరిగినటువంటి చరిత్ర మొత్తము నేనైతే చాలా క్లియర్ గా ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు మనము ఈ గుహలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక్కొక్క పర్సన్ కి 10 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇంతకీ ఇంత చరిత్ర కలిగినటువంటి గుహ ఎక్కడుంది అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనగానేపల్లె సమీపంలో ఉన్న రవ్వలకొండ అనే ప్రాంతంలో అయితే ఉంది. ఇక లేట్ చేయడం ఎందుకు, ఇప్పుడైతే మనము ఈ బనగానేపల్లె సమీపంలో ఉన్న రవ్వలకొండ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసినటువంటి గుహనైతే కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుందాం. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్, మీకు తెలిస్తే ఒకసారి క్లియర్ చేయండి. దేవుడు అనిపించుకునేవారు ఎత్తైనటువంటి కొండపైన ఉంటారు, లేదంటే భూమి లోపలైనా ఉంటారు. ఎందుకు మీకు తెలిస్తే ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనము గుహ లోపలికైతే ఎంటర్ అవబోతున్నాము. ప్లేస్ అయితే లిటరల్ గా చెప్తున్నా, చూస్తుంటేనే భయం వేస్తుంది నాకైతే. ఇప్పుడు మనం గుహలోకి వెళ్తున్నటువంటి దారి అయితే ఒక చిన్న బావిలో 1.5 అడుగుల వెడల్పుతో ఏర్పరిచినటువంటి స్టెప్స్ ద్వారా కిందకైతే దిగుతున్నాము. ఈ రవ్వలకొండ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుహ యొక్క చరిత్ర విషయాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ ప్రాంతంలో అచ్చమాంబ గారు అనే ఒక స్త్రీ అయితే ఉండేవారు. రవ్వలకొండ ప్రాంతానికి వచ్చిన బ్రహ్మం గారిని పశువుల కాపరిగా అచ్చమాంబ గారు నియమించారు. ఈ మెట్లు దిగి కిందికి చేరుకోగానే మనకైతే ఒక సొరంగ మార్గం అయితే కనిపిస్తుంది. ఈ గుహలో మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళబోతున్నాము. వెళుతూ చరిత్రనైతే తెలుసుకుంటూ ప్లేసెస్ అయితే చూస్తూ ముందుకెళ్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే లోనికి దారి అని ఉంది. ఈ దారి మొత్తము వాటర్ తో అయితే ఉంది. పైన తలెత్తితే తల తగులుతూ ఉంది. ఈ వాటర్ లోనే నడుచుకుంటూ మనమైతే ముందుకెళ్ళాలి. ఈ గుహలో ఉన్నటువంటి నీరంతా ఎక్కడ నుండి వస్తున్నాయి అన్న విషయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేటువంటి సమయంలో నీటి అవసరాల కోసం ఒక కొలనునైతే ఈ గుహ లోపలే ఏర్పరచుకున్నారంట. ఇప్పుడు ఆ కొలను నుండి ఊట ద్వారా వస్తున్నటువంటి ఆ పై నీరే ఈ దారిలో మొత్తము మనం ఇంతసేపు నడుచుకొచ్చినటువంటి నీరు. ఇక్కడ మనం చూసినట్లయితే మహానందికి దారి అని అయితే కనిపిస్తుంది కదా. ఈ గుహ లోపల నుండి మహానందికి దారి అయితే ఉందంట. మహానందికి దారి అని ఉన్నటువంటి ప్లేస్ నుండి ఆపోజిట్ గానే మనకైతే ఒక కోనేరు అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ కోనేరు ఎలాగుంది అన్న విషయాన్ని అయితే ఒక్కసారి మనం చూసి తెలుసుకుందాము. ఇక్కడ మహానందికి ఉన్నటువంటి సొరంగ మార్గానికి ఆపోజిట్ గా ఈ కోనేరు ఉండడంతో మహానంది నుండి వస్తున్నటువంటి నీరే అని ఇక్కడైతే భక్తులు విశ్వసిస్తున్నారు. కోనేరులో ఒక గుండు పిన్నినేసిన అదైతే స్పష్టంగా మన కళ్ళకి కనిపించేంత నీట్ గా అయితే ఈ కోనేరులో ఉన్నటువంటి వాటర్ అయితే ఉన్నాయి. అంతేకాదు ఈ కొలను నుండి శ్రీశైలానికి కూడా ఒక సొరంగ మార్గం అయితే ఈ గుహలో మనకైతే కనిపిస్తూ ఉంది. కోనేరులో ఉన్నటువంటి నీరు కదలకపోతే పైన అద్దంతో మూసిపెట్టినట్లు మాత్రమే మనకైతే కనిపిస్తూ ఉంది. ఈ కోనేరు నుండి ఊట ద్వారా పొంగేటువంటి నీరే దారి మధ్యలోకి అయితే వచ్చి ఆగిపోతున్నాయి. ఇప్పుడు స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం. ఇప్పుడైతే ఆ స్థలాన్ని మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. ఈ రవ్వలకొండ గుహ యొక్క చరిత్ర ప్రకారము కాలజ్ఞానం రాసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అచ్చమాంబ గారి దగ్గర పశువుల కాపరిగా చేరారంట. అలా చేరినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రవ్వలకొండపై ఒక కట్టెతో ఒక గుండ్రని ఆకారం గీస్తే ఆవులన్నీ ఆ గుండ్రని ఆకారంలో మేసి తిరిగి వెళ్లేటువంటి. ఇలా ఆవుల్ని మేపకుండా వదిలేసి వీరబ్రహ్మం గారు ఎక్కడికో వెళ్లిపోతున్నారని స్థానికులైతే అచ్చమాంబ గారికి కంప్లైంట్ ఇచ్చారంట. ఇప్పుడు అచ్చమాంబ గారు వీరబ్రహ్మం గారు ఏం చేస్తున్నారు అన్న విషయం అయితే ఈ గుహలో ఇక్కడ నుండి వచ్చి చూసారంట. అలా అచ్చమాంబ గారు ఈ యొక్క గుహలో చాటుగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చేస్తున్నారు అని చూడ్డానికి అయితే వచ్చారంట. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ ప్రదేశంలో విరాట స్వరూపుడై కాలజ్ఞానాన్ని లిఖిస్తూ దర్శనమించారట. ఇక్కడ తాటి ఆకులపై కాలజ్ఞానాన్ని లిఖించారనేది చరిత్ర. బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాసినటువంటి స్థలాన్ని చూసి బయట రాగానే మనకైతే ఈ విధంగా ఈ గుహలోపల నుండి 14 క్షేత్రాలకి దారులు ఉండేటివి అనే బోర్డునైతే అయితే చూస్తున్నారుగా. అలాగే పైనున్నటువంటి ఈ సొరంగ మార్గం అయితే యాగంటి క్షేత్రానికి దారి అని చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేసి ఉన్నారు. సొరంగ మార్గం పక్కనే అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసినటువంటి స్థలం అని అయితే ఒక డైరెక్షన్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఒక సొరంగ మార్గం అయితే ఉంది. దారైతే ఒక చిన్న గుహలాగా అయితే ఉంది. ఇక్కడే అచ్చమాంబ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నిలబడే వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని అచ్చమాంబ గారు మొదటగా చూశారంట. ఇక్కడ ఒక రాగి చెట్టు కింద తాటి ఆకులపై కాలజ్ఞానాన్ని లిఖిస్తూ
వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమాంబ గారికి దర్శనం అయితే ఇచ్చారంట. ఈ గుహలో మనం చివరగా చూడవలసినటువంటి ప్లేస్ ఏంటంటే ఇక్కడ స్వయంభుగా ఆకారం ఉన్నటువంటి ఒక గణేశుని రూపం అయితే ఉంది. ఇక్కడ మనం క్లియర్ గా గమనించవచ్చు. ఈ యొక్క గోడ పైన అయితే స్వయంభు గణపతి అని అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడైతే మనము బయటకు వెళ్ళిపోవాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది. చూశారుగా జ్ఞానాన్ని రాసినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుహనైతే ప్లేస్ ని నేను చూడడానికి మీకు చూపించడానికి నేనైతే 300 కిలోమీటర్లు పైనే ఈ ప్లేస్ అయితే చేరుకోవడానికి జర్నీ చేసి అయితే వచ్చి ఈ యొక్క ప్లేస్ నైతే చూసి వెళ్తున్నాను. ఈ ప్లేస్ మీకు ఎలా కనిపించిందో ఒక్కసారి మీరైతే ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు నేనైతే చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఆ ఫీలింగే ఉంటుంది అనేది నేనైతే స్ట్రాంగ్ గా చెప్పగలను. ప్లేస్ ని మీరు దర్శించాలనుకుంటే అడ్రస్ అయితే క్లియర్ గా చెప్తాను, ఒక్కసారి అయితే వినండి. మొదటగా మన ప్లేస్ నుండి మనమైతే నంద్యాల అయితే చేరిపోవాలి. నంద్యాలని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుండి రైల్వే ఫెసిలిటీ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈజీగా ఏ టైంలో అయినా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి నంద్యాల నుండి ప్రతి 20 నిమిషాలకి ఒక బస్ అయితే బనగానపల్లికి అయితే ఉంటుంది. నంద్యాల నుండి బనగానపల్లి అయితే చేరిపోవాలి. బనగానపల్లి నుండి ఈ యొక్క రవ్వలకొండలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుహ అయితే 6 కిలోమీటర్లు మాత్రమే. రవ్వలకొండ ప్రాంతం అంతా మైనింగ్ జరిగేటువంటి ప్రాంతం కాబట్టి మొత్తం మట్టి రోడ్లే ఉంటాయి. కి ఎటువంటి ఆర్టీసీ బస్సెస్ కానీ ఎటువంటి బస్ సౌకర్యం అయితే లేదు. ప్రైవేట్ వెహికల్స్ లోనే మనమైతే ఈ యొక్క ప్లేస్ అయితే చేరుకోవాలి. మీరు 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకునేట్టుగా ఉంటే మొదటగా మీరు యాగంటి క్షేత్రాన్ని దర్శించడం బెటర్. నెక్స్ట్ మీరు బనగానపల్లె నుండి ఈ యొక్క రవ్వలకొండకు వచ్చి కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మం గారి గుహనైతే దర్శించి బనగానపల్లె నుండి నంద్యాలకి 34 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నంద్యాల చేరిపోయి నంద్యాల నుండి మహానంది క్షేత్రానికి 25 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రతి 20 నిమిషాలకి ఒక బస్ అయితే ఉంటుంది నంద్యాల బస్ స్టాండ్ నుండి. సో మనమైతే ఒక్క రోజులో మహానంది క్షేత్రాన్ని, యాగంటి క్షేత్రాన్ని, రవ్వలకొండలో ఉన్నటువంటి కాలజ్ఞానం రాసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహని కూడా దర్శించి అయితే తిరిగి వెళ్ళవచ్చు. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఈ వీడియోనైతే మీరు ఎవరితో కలిసి ఈ ప్లేసెస్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒకసారి షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఒక్కసారి గరుడా వ్లాగ్ 7 అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడా వ్లాగ్ 7 వీడియోస్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కేవలం 4.5 నుంచి 5.5 అడుగు మధ్యలోనే ఈ గుహ అయితే గ్యాప్ ఉంది. తల పైకి ఎత్తామంటే డెఫినెట్ గా తగులుతుంది. కొద్దిగా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో కొద్దిగా గమనించుకొని నడవండి.